హాయ్ ఎవ్రీవన్, మనం ఇక్కడ యాంటీ డాండ్రఫ్ షాంపూ న్యాచురల్గా ఎలా చేయాలా అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ నేను డిస్టిల్ వాటరు 1.5 లీటర్ యాడ్ చేశాను. ఎందుకంటే మనము షాంపూ చేయడానికి పర్టికులర్గా రకరకాల షాంపూలు ఉంటాయి. వాటిని బేస్గా తీసుకొని వాటిని ఎలా ప్రిపేర్ చేయాలంటే వాటికి కొన్ని ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేయాలన్నమాట. సో మనం ఇక్కడ యాంటీ డాండ్రఫ్ షాంపూ తయారు చేస్తున్నాం కాబట్టి అలోవెరా, నీమ్, అలోవెరా తర్వాత రోస్మేరీ సీడ్స్తో ఎక్స్ట్రాక్ట్ తయారు చేసి మనము ఈ షాంపూను రెడీ చేస్తున్నాం అన్నమాట. సో మనం ముందుగా వీటిని నీట్గా వాష్ చేసుకొని ఆఫ్టర్ ఈ వాటర్ అంతా డ్రై అయిపోయినాక ఈ మినరల్ వాటర్ అంటే మీకు మ్యాక్సిమం ఇళ్ళల్లో ఉంటాయి, నార్మల్ ట్యాప్ వాటర్ కానీ ఆర్ఓ వాటర్ కానీ ఏమంటారు మినరల్ వాటర్ కానీ వీటను షాంపూలు తయారు చేసేటప్పుడు యూజ్ చేయకూడదు. మినరల్ వాటర్ మాత్రమే వాడాలి. ఎలా అంటే డిస్టిల్ వాటర్ వాడాలండి, అంటే ప్యూరిఫై చేసిన వాటర్ వాడాలి. దాంట్లో ఎలాంటి బ్యాక్టీరియా కానీ మినరల్స్ కోల్పోయే తత్వం కానీ ఏముండదు కాబట్టి వాటిని వాడాలన్నమాట. షాంపూ ప్రొఫెషనల్గా తయారు చేసేటప్పుడు డిస్టిల్ వాటర్ వాడాలన్నమాట. సో ఈ ఎక్స్ట్రాక్ట్ను మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఒక 1/2 అవర్, అంటే దాంట్లో ఉండే స్క్యూర్ అంతా వచ్చేంత వరకు దాన్ని మనం హీట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ తయారు చేసుకోవాలి. చిక్కగా అయిపోవాలా. మ్యాక్సిమం 1 లీటర్ వేసినామనుకో మనకు 1/2 లీటర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ రోస్మేరీ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఓకే, ఇది ప్రాసెస్ జరుగుతుంటుంది. అసలు మనకు డాండ్రఫ్ అనేది ఎలా వస్తుందో మనం మాట్లాడుకుందాం. మన స్కాల్ప్ మనది నీట్గా ఉండనప్పుడు, మనం బయటికి వెళ్ళినప్పుడు మనం అందరం కేర్ తీసుకోలేదు కాబట్టి వాతావరణంలో ఈ డస్ట్ గాలి ఇదంతా వెళ్ళినప్పుడు మనం బయట తిరుగుతా అంటే ఆటోమేటిక్గా మన హెయిర్లో డస్ట్ అంతా ఫామ్ అయ్యి మన కంటికి కనపడని బ్యాక్టీరియా అక్కడ చేరి మనం ఆయిల్ పెట్టుకుంటాము. కొంతమంది డస్ట్ ఉన్నా సరే ఆయిల్ పెట్టుకొని అట్లే వాళ్ళ జీవన శైలిలో వాళ్ళ డ్యూటీ వెళ్ళడం కానీ వాళ్ళ వర్క్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఎవ్రీడే తలస్నానం చేయలేరు కదా. సో అది ఆ డస్ట్ అంతా ఉండిపోయి ఆయిల్ పెట్టుకోవడం వల్ల అక్కడ ఒక బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దాన్నే మనము మన భాషలో డాండ్రఫ్ అనడం, చుండ్రు అనడం ఇట్లా మాట్లాడతాం అన్నమాట. సో అలా మనకు డాండ్రఫ్ వచ్చేస్తుంది అన్నమాట. ఆ డాండ్రఫ్ను తొలగించుకోవడానికి చాలా కష్టమే. సో దానికోసం మనం ఈ షాంపూ తయారు చేస్తున్నాము. ఆ జిడ్డు పట్టిన ఆ డాండ్రఫ్ను తొలగించేదానికి మనము ఈ పర్టికులర్గా షాంపూను ఒక 6 వీక్స్ వాడిన మాత్రమే సరిపోతుంది అన్నమాట. ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాము, ఎక్స్ట్రాక్ట్ బాయిల్ అయింది, ఫిల్టర్ చేసుకున్నాము, పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు షాంపూ 1 లీటర్ షాంపూ తీసి పక్కన పెట్టుకున్నాం. ఈ షాంపూ అనేది ఎలా చేస్తారు అనేది దీని యొక్క ఫార్ములేషన్ నా దగ్గర ఉంది. నేను మ్యాక్సిమం ఒక 2-3 రకాల షాంపూలు, అంటే కస్టమర్లకు ఏది ఇష్టమో ఎలాంటి షాంపూ కావాలో అలాంటి షాంపూ వాళ్ళు నాకు మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్కు వాళ్ళకి ఆ షాంపూ రెడీ చేసి ఇస్తుంటాను అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ షాంపూస్ మన దగ్గర తయారు చేసి ఇస్తుంటాము. ఓకేనా. ఈ షాంపూ వచ్చేసి దాన్ని మనము ఎలా తయారు చేస్తున్నాం చూడండి, నేను చెప్తా ఉంటాను, మీరు చూడండి. ఇప్పుడు ఆ షాంపూ నుంచి ఒక 100 గ్రామ్స్ షాంపూ తీసుకొని ఒక చిన్న బౌల్లో పెట్టాము. చూడండి, ఈ షాంపూలో ఒక ఇంగ్రీడియంట్ని నేను యాడ్ చేస్తున్నాను. ఆ ఇంగ్రీడియంట్ వలన మన హెయిర్ అనేది చాలా స్మూత్గా, సూదింగ్గా, సిల్కీగా, సాఫ్ట్గా, షైనీగా వస్తుంది అన్నమాట. అంటే ఒక కండిషనర్గా ఆ యొక్క ఇంగ్రీడియంట్ యూజ్ అవుతుంది అన్నమాట. ఆ ఇంగ్రీడియంట్ నేమ్ మీకు ఎవరికైనా తెలిసిన, మ్యాక్సిమం తెలియకోకుండా ఈ నాలెడ్జ్ లేకోకుండా ఎవరికి ఉండదు. ఒకవేళ తెలియకపోతే కామెంట్ చేయండి, నేను లింక్ మీకు పంపిస్తాను. అసలు ఆ ప్రోడక్ట్ ఏంటనేది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఇది వాడడం వలన మన షాంపూ వచ్చేసి థిక్నెస్ పెరుగుతుంది అన్నమాట. లూజ్గా లేకోకుండా థిక్గా ఒక కండిషనర్గా మన హెయిర్కు యూజ్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ షాంపూను తయారు చేసి వాడడం వల్ల కొంతమందికి డైస్ పెట్టుకొని హెయిర్ అంతా డ్రై అయిపోయినట్టు, అసలు ఏం బాగుండదు అనమాట. హెయిర్ అనేది జీవం లేకుండా ఉంటుంది, బట్ జుట్టు బాగుంటుంది కానీ అంత వాళ్ళ హెయిర్ జీవం లేకుండా అట్లా కనపడుతూ ఉంటుంది అనమాట. ఫ్రీజీ హెయిర్ అలాంటి వాళ్ళ హెయిర్ స్మూత్నెస్ ఇచ్చేదానికి ఈ యొక్క ఇంగ్రీడియంట్ యూజ్ అవుతుంది అనమాట.
సో దీన్ని ఇలా కలుపుకొని దాన్ని మళ్ళీ మొత్తం టోటలీ షాంపూలో ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం కలిసిపోవాలి షాంపూ వచ్చేసి. ఇలా మనము మన చేతులతో మనమే ఓన్గా మన నాలెడ్జ్తో మనం నేర్చుకున్న దాన్ని 10 మందికి యూజ్ అయ్యే విధంగా ఇట్లా వీడియోలు చేసి పెట్టడం వల్ల మీరు మీ ఇంట్లోనే మీరు ఓన్గా మీ ఫ్యామిలీకి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చేసుకొని మీరు ఓన్గా మీ ఇంట్లో వాళ్ళకు వాడుకోవచ్చు. మీరు బయట నుంచి తెచ్చుకునే షాంపూలు తగ్గచ్చు, తగ్గకపోవచ్చు, కానీ మనం ఓన్గా నేర్చుకొని మనం చేసుకున్న దాంతో మనం ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా మనం హ్యాపీగా వాడుకోవచ్చు. నాలెడ్జ్ మన దగ్గర ఉంటే మనం ఒకరి చేతిలో మోసపోనవసరం లేదు. మనమే ఓన్గా తయారు చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. మన హెయిర్ని మన స్కాల్ప్ని మనం హెల్తీగా కాపాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ ఒక 1000 గ్రామ్స్ అంటే 1 లీటర్ షాంపూలోకి మ్యాక్సిమం మనం 20% ఎక్స్ట్రాక్ట్ తీసుకొని వాడుకోవాలి. ఓకేనా? ఈ ఎక్స్ట్రాక్ట్ని మళ్ళీ షాంపూలో మనం యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, అక్కడ నేను మిక్స్ చేస్తున్నాను. మొత్తం కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. అలా అని మీకు ఒకవేళ తెలియకపోతే నన్ను అడిగి మీరు షాంపూ తయారు చేయడము మెజర్మెంట్స్ ప్రకారం ఖచ్చితమైన పద్ధతిలో మీరు షాంపూ రెడీ చేసుకోండి. మీకు చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఓన్గా మీ ఇంట్లో చేసుకోవాలని. మీకు ఎవరికైనా చేసుకోనికి మాకు రాదు మేడం అన్న వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేయండి, వాళ్ళకు నేను షాంపూ తయారు చేసి పంపిస్తాను. మన దగ్గర ఆయిల్స్ కూడా ఉన్నాయండి, హెయిర్ గ్రోత్ ఆయిల్. సో మీకు ఎవరికైనా ఆయిల్ కావాలన్నా కూడా మేము ఆన్లైన్లో పంపిస్తూ ఉంటాము. మీరు ఆర్డర్ బేస్ చేసుకుంటే నేను పంపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనము కలిపేసాము. ఇప్పుడు ఇక్కడ వైట్ కలర్ది మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. డాండ్రఫ్కి వచ్చేసి దీన్ని ZPO అంటారు. సో మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనము మెయిన్ ఇంగ్రీడియంట్ కలిపాము చూడండి. సో దీని వలన మన డాండ్రఫ్ అనేది 6 వీక్స్ కల్లా ఖచ్చితంగా మన స్కాల్ప్ను నీట్గా క్లియర్ చేస్తుంది అన్నమాట. 6 వీక్స్ కంటే ఎక్కువ ఈ షాంపూ వాడకూడదు. మ్యాక్సిమం 6 వీక్స్లోనే మన ప్రాబ్లం అంతా క్యూర్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఆప్షనల్ అన్నమాట. మనము దీంట్లో అరోమా కలర్స్ వాడుతున్నామండి. ఈ కలర్స్ మనం తినే ఫుడ్లో కూడా వాడచ్చు. మనకేం వీటి వల్ల హార్మ్ఫుల్ అంటే మనకేం ప్రమాదకరం కాదు. మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ హార్మ్ఫుల్ ప్రమాదకరం ఏం కావు. అంటే వీటి వల్ల మనకు ఏ అపాయం ఉండదు అని అర్థము. సో ఇక్కడ డాండ్రఫ్ షాంపూ కాబట్టి నేను గ్రీన్ కలర్ యాడ్ చేసుకుంటాను. కలర్ ఆప్షనల్, మీకు ఏది నచ్చితే మీరు అది వాడుకోవచ్చు అనమాట. వేసుకొని మీరు తయారు చేసుకోవచ్చు. ఇంకొకటి, మన షాంపూ వచ్చేసి సెల్ఫ్ లైఫ్ 1 ఇయర్ వరకు వాడుకోవచ్చు అండి. 1 ఇయర్ వరకు సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. మనం చేసే విధానాన్ని బట్టి మనము ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మనము దీనికి 1 ఇయర్ వరకు ఖచ్చితంగా 12 మంత్స్ మన షాంపూను మనము స్టోర్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. అంటే స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు, ఇదేం చెడిపోదు, ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షాంపూ యొక్క pH లెవెల్ 5 to 6 మధ్యలో ఉంటుందండి. ఇప్పుడు షాంపూ pH టెస్ట్ చేయాలంటే కొంచెం మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను మీకు చూపించలేకపోయినా, ఏ ఇంగ్రీడియంట్ కాస్మెటిక్స్కి సంబంధించిన సోప్స్ కానీ, క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ, సీరమ్స్ కానీ, ఏ బాడీ లోషన్స్ కానీ, ఏది ఈవెన్ లిప్స్టిక్ అయినా లిప్ బామ్ అయినా ఏదైనా సరే మనము తయారు చేసినామంటే దానికి ఒక pH టెస్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అది చేసిన తర్వాతనే మన యొక్క ప్రోడక్ట్ ఇది మనకు పని చేస్తుందా లేదా, యూజ్ అవుతుందా లేదా, మనం చేసింది పర్ఫెక్టా కాదా అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఒకవేళ రాంగ్ వచ్చిందనుకో దానికి మళ్ళీ కూడా మనం రీసొల్యూషన్ చేసుకునే విధానం కూడా నేను చెప్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు మనం తయారు చేసిన షాంపూ మనకు ఫోమింగ్ ఎలా వస్తుంది అనేది చూద్దాం రండి. చూడండి, నేను ఇక్కడ కొంచెమే వేసాను. చూడండి ఎంత బాగా ఫోమింగ్ వస్తుందో. సేమ్ మీరు బయట తీసుకున్న షాంపూ లాగానే ఫోమింగ్ వస్తుంది. మనకు ప్రొఫెషనల్గా షాంపూ తయారు చేసే నాలెడ్జ్ మన దగ్గర ఉంది. సో అంటే ఊరికే ఆ యూట్యూబ్లలో అది ఇది చూసి చేయడం కాదు, పర్టికులర్గా ట్రైనింగ్ తీసుకొని డిప్లొమా కోర్స్ చేసుకొని స్కిన్ అండ్ హెయిర్ కేర్లో రకరకాల క్రీమ్స్, లోషన్స్, ఫేస్ మాస్క్, స్క్రబ్స్,
లోషన్స్, బాడీ వాష్, ఫేస్ వాష్, సీరమ్స్, ఫేస్ సీరమ్స్, హెయిర్ సీరమ్స్, లిప్ బామ్స్, లిప్స్టిక్స్, తర్వాత ఇట్లా సోప్స్, మీకు ఏ సోపు, మిల్టన్ ఫుడ్ సోప్ కావాలా, కోల్డ్ ప్రెస్ సోప్ కావాలా, ఇలా రకరకాల ఇంగ్రీడియంట్స్, కొంచెం నాలెడ్జ్ అండ్ ఫార్ములేషన్ మొత్తం మన దగ్గర ఉంది. ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి పర్టికులర్గా ఇది వేయాలి, ఈ ఇంగ్రీడియంట్ అయితే ఇట్లా ఇట్లా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ టైం మీకు నేను చెప్పిన ఈ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్లో ఏది మీకు వీడియో చేసి పెట్టాలో మీరు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను అది మీకు చేసి వీడియోను అప్లోడ్ చేస్తాను. సోప్స్ కానీ, క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ, ఫేస్ సీరమ్స్ కానీ, పిగ్మెంటేషన్ క్రీమ్స్ కానీ, తర్వాత యాక్నీకి సంబంధించిన క్రీమ్స్ కానీ, నైట్ క్రీమ్స్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రీమ్స్, లోషన్స్, బాడీ వాష్, ఫేస్ వాష్, లిప్ బామ్స్, లిప్స్టిక్స్, ఎవ్రీథింగ్ మన దగ్గర నాలెడ్జ్ ఉంది. ఓకేనా? సో ఈ విధంగా మనం షాంపూ రెడీ చేసుకున్నాము. కొత్తగా మీరెవరైనా సరే ఇన్ని ఇంగ్రీడియంట్స్ నేను ఈ విధంగా కూర్చొని అన్ని ఇంగ్రీడియంట్స్ దగ్గర పెట్టుకొని షాంపూ ప్రిపేర్ చేశాను అనమాట. కొంచెం కష్టమే, కానీ మనకి ఇష్టమైతే ఏది కష్టం కాదు. మనకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ని ఇంకొంతమందితో షేర్ చేసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఆలోచనతో నేను వీడియో స్టార్ట్ చేయాలి అనే విధానం మొదలుపెట్టానండి. మీకు ఎవరికైనా నా ఉద్దేశం నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. మొదటిసారిగా ఎవరైనా నా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా హెయిర్ గురించి, స్కిన్ గురించి నాకు మెసేజ్ చేయండి. నా దగ్గర సొల్యూషన్ ఉంది, మీకు నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోస్ మీరు షేర్ చేయడం వలన, మీ స్టేటస్లో పెట్టుకోవడం వల్ల ఇంకొంతమందికి యూజ్ అవుతుందండి. మన నాలెడ్జ్ ఇంకొంతమందికి వాళ్ళు ఉపయోగించుకునే విధానానికి, వాళ్ళ ఇంట్లోనే తయారు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? కామెంట్ చేయండి. వ్యూస్ కోసం వీడియో చేయడం కాదు, కానీ నాకు తెలిసింది 10 మందికి షేర్ చేయాలనే ఆలోచనలతోనే నేను ఇట్లా చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు ఇంట్లో చేసుకోలేకపోయినా సరే, ఒకవేళ చేసుకోవాలనుకున్నా నేను ప్రతి ప్రోడక్ట్ లింక్ మీకు షేర్ చేస్తాను. మీరు హ్యాపీగా మెజర్మెంట్స్ మీరే తీసుకొని మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ దొరకడం కొంచెం కష్టమే, కానీ మనం చేయాలనే కసి, పట్టుదల ఉంటే ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాము. ఇంకొక విషయము, కాస్మెటిక్స్ డిప్లొమా స్కిన్ అండ్ హెయిర్ కేరే కాకుండా నేను ఒక బ్యూటిషియన్ కూడా. ఈమెందుకు ఇలా చేస్తుంది అని మళ్ళీ కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టద్దండి. నాకు ఒక ప్యాషన్ అనమాట. ఏది కొత్తగా అనిపిస్తే అవన్నీ నేను నేర్చుకుంటూ ఉంటానన్నమాట. మీకు ఎవరికైనా నాలాంటి పిచ్చి ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. షెల్ఫ్ లైఫ్ వచ్చేసి మన షాంపూ వచ్చేసి 12 months ఉంటుంది ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేదు. సల్ఫేట్, పారాబిన్ మనం చేసే షాంపూలో ఫ్రీ అండి, న్యాచురల్ అండి. షెల్ఫ్ లైఫ్ ఉంటుంది 12 months. pH టెస్ట్ 5 to 6 మధ్యలో ఉండాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మొదటిసారిగా మళ్ళీ చెప్తున్నాను, మొదటిసారిగా నా ఛానల్ ఎవరైనా మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ షేర్ చేయండి. నేను మాట్లాడిన విధం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ ఫుల్గా నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మీకు మంచి కాస్మెటిక్స్ సంబంధించిన ఎనీథింగ్, ఏ ప్రోడక్ట్ మీరు అడుగుతారో ఆ ప్రోడక్ట్ తయారు చేసి మీకు చూపిస్తాను. ప్రతిదీ pH టెస్ట్ కంపల్సరీగా చేయాలి, కానీ ఇక్కడ టైం లేదు. pH టెస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, సో అందుకని చేయలేకపోతున్నాను. ఈ బయట నుంచి మనం తెచ్చుకునే షాంపూల కంటే మనం ఓన్గా మన చేతులతో మనం చేసుకున్న ఏ ప్రోడక్ట్ అయినా మనం జెన్యున్గా, ఏ డౌట్ లేకోకుండా మనం హ్యాపీగా వాడుకోవచ్చు. సో అందుకని ఆ ఉద్దేశంతో నేను మొత్తం స్కిన్ అండ్ హెయిర్ కేర్లో డిప్లొమా కోర్స్ చేశానండి, సర్టిఫికేటెడ్. ఓకేనా? మీకు ఎవరికైనా ఇలా నాలాగా నేర్చుకోవాలనే పట్టుదల, కసి ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఇవన్నీ నేర్పిస్తాను. ఇక్కడ మనం చేసిన షాంపూని ఫిల్ చేస్తున్నాను. అక్కడ తక్కువ షాంపే చేసినా కాబట్టి నేను డైరెక్ట్గా బాటిల్లో పోస్తున్నాను.
మీకు ఎవరికైనా నేర్చుకోవాలనే కసిత పట్టుదల తపన ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు కనపడతాను. ఓకే, థ్యాంక్ యూ. ఏ ప్రోడక్ట్ గురించి ఎక్కువ కామెంట్స్ వచ్చాయో ఆ ప్రోడక్ట్స్ నెక్స్ట్ వీడియోలో మీకు వీడియో రూపం ద్వారా నేను పెడతానన్నమాట చేసి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.